శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దంతాంచలేన ధరణీదలమున్నమయ్య పాతాళకేళిషు ధృతాదివరాగలీలం ఉల్లాఘనోత్ఫణఫణాధర గీయమాన క్రీడావదానం యుభరాజముఖం నమామః. అమరీకమరీభారభ్రమరీముఖరీకృతం దూరీకరోతు దురితం గౌరీచరణపంకజం ఇందీవరదళశ్యామం ఇందిరానందకందళం వందారు జనమందారం వందేకం యదునందనం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమస్మరణాల్లభేతు. నఖానాముజ్యోతైర్నవనళిన రాగం విహరతాం విహసతాం కరాణాంతే కాంతిం కథయ కథయామః కథము మే కయాచిద్వా సామ్యం భజతు కలయా అంతకమలం యది క్రీడల్లక్ష్మీ చరణతలలాక్షారస క్షణం. సమం దేవి స్కందద్విపవదన పీతం స్తనయుగం తవేదం నఖేదం హరతు సతతం ప్రస్నుతముఖం యదాలోక్యాశంకాకులిత హృదయో హాసజనక స్వకుంభౌ హేరంభ పరిమృశతి హస్తేన ఝటితి. అమూతే వక్షోజావమృతరసమాణిక్య కుతుపౌ న సందేహ సంధో నగభతి పతాకే మనసినః. పిబంతౌ తౌ యస్మాదవిదిత వధూ సంగరసికౌ కుమారః వజ్యాపి ద్విరద వదన క్రౌంచదళనౌ. వహత్యంబస్తంభే రమదనుజ కుంభ ప్రకృతిభిః సమారబ్ధాం ముక్తామణిభిరమలాం హారలతికాం కుచాభోగో బింబాధర రుచిభిరంతశ్చ బలితాం ప్రతాపౌ యా మిశ్రాం పురదమయుతుః కీర్తిమివతే. తవ స్తన్యం మన్యే ధరణిధర రాజకన్యే హృదయతః పయః పారావారః పరివహతి సారస్వతమివ. దయావత్యా దత్తం ద్రవిడ శిశురాస్వాద్య తవ యతు కవీనాం ప్రౌఢానామజని కమనీయః కవయిత. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. రామస్తు సహ సౌమిత్రిః సుతీక్ష్ణేనాభిపూజితః పరిణామ్య నిశాంతత్ర ప్రభాతే ప్రత్యబుధ్యత. ఆ రాత్రి శ్రీరామచంద్రుడు సుతీక్ష్ణుడి ఆశ్రమంలోనే ఆ రాత్రిని గడిపి మర్నాడు ఉదయం లేచి వారు చేయవలసినటువంటి పనులు ముగించుకుని ఉద్ధాయతు యథాకాలం రాఘవ సహసీతయా ఉపాస్పృశత్ సుశీతేన జలేనోత్పలగంధిన. ఉత్పలగంధిన జలేన కలువ పువ్వుల యొక్క వాసనతో గుమగుమలాడిపోతూ ఉన్నటువంటి జలేన ఆ నీటితో చల్లటి నీటితో వారు స్నానాధికాలు ముగించుకున్నారు. అంటే సీతా సమేతుడై ఆయన ప్రాతకాలంలోనే స్నానాధికాలు, అంటే అంతకు పూర్వమే లక్ష్మణుడు స్నానాలు ముగించాడు అని మనం ఊహించాలి. అథదేగ్నిం సురాంశ్చైవ వైదేహి రామ లక్ష్మణౌ కాల్యం విధివదభ్యర్చ్య తపస్వి శరణే వనే. వాళ్ళు ఆ తపస్సులకు శరణ్యమైనటువంటి వనే ఆ వనంలో వాళ్ళు ఏం చేశారు? సీతారామ లక్ష్మణులు సురాంశ్చైవ వైదేహి రామలక్ష్మణు కాల్యం విధివదభ్యర్చ్య యథాకాల ప్రాప్తమైనటువంటి అగ్నిని దేవతల్ని వాళ్ళు పూజించి ఆ అరణ్యంలో యథావిధిగా ఆరాధించి ఉదయంతం దినకరం దృష్ట్వా విగత కల్మషాః ఉదయిస్తూ ఉన్నటువంటి సూర్య భగవాను చూసి విగత కల్మషాః పోయిన దోషాలు కలవాళ్ళై, అంటే సూర్య భగవాను నుండి ఉదయిస్తూ ఉన్నటువంటి సూర్య భగవాను భక్తి భావంతో ఈ సృష్టికి అంతటికీ మూలం నువ్వే, ఈ ప్రాణాల్ని ధరింపజేసేది నువ్వే, ఈ ప్రాణాల్ని
సృజించేది నీలో నుంచే ప్రాణం వస్తున్నది, మళ్ళీ నీలోకే ప్రాణం లయిస్తున్నది అనేటటువంటి వేదాంతపరమైనటువంటి భావంతో సూర్య భగవాను ఎవరైతే ఆ సేవిస్తారో వాళ్ళకి తప్పనిసరిగా కల్మషం అంతా పోతుంది. ఉదయం తం దినకరం దృష్ట్వా విగత కల్మషాః సుతీక్ష్ణమభిగమ్య ఇదం శ్లక్షణం వచనమబ్రవీత్. ప్రసక్తి పూర్వకంగా వచ్చింది కాబట్టి సూర్యుని యొక్క మహత్యం కూడా ఇక్కడ చెప్పబడింది. సూర్యోదయం ఇక్కడ సంభవించింది కాబట్టి సూర్యోదయ దర్శనం, ఉదయ సమయంలో సూర్య నమస్కారం, ఈ విషయాన్ని గుర్తించటం. దీనివల్ల ఫలితం ఏమిటి అంటే సాధకుని మనస్సు మరింత ప్రసన్నమై ఆ సాధకుని యొక్క సాధనా దశలో సరైనటువంటి మార్గంలో సాధనా క్రమం పూర్తి అవటానికి కావలసినటువంటి అవకాశం ఏర్పడుతుంది అని మనం భావించాలి. సుతీక్ష్ణం అభిగమ్య ఇదం శ్లక్షణం వచనం అబ్రువన్ను. ముగ్గురు అంటున్నారు సుతీక్ష్ణుడితో. సుఘోషితాస్మ భగవన్, హే భగవన్ మేము ఇక్కడ రాత్రి హాయిగా శయనించామయ్యా. త్వయా పూజ్యేన పూజితాః, నువ్వు అందరికీ పూజ్యుడివి, నీ చేత పూజితాః వయం మేము ఇక్కడ హాయిగా శయనించాం. ఆపృచ్ఛామః ప్రయస్యాము, ఆపృచ్ఛామః వెళ్ళి వస్తాం, మాకు సెలవు ఇప్పించు. మునయః త్వరయంతినః, ఈ మా వెనకాల వచ్చినటువంటి శరభంగాశ్రమానికి సంబంధించిన మునులు పదండి పదండి మనం వెళ్ళాలి, సమయం మించిపోతుంది అని మమ్మల్ని వాళ్ళు త్వరయంతి వేగిరి పెడుతున్నారు కాబట్టి ఇంక మేము వెంటనే బయలుదేరుతున్నాం. బయలుదేరి ఏం చేస్తాం? త్వరామహే వయం ద్రష్టుం కృష్ణమాశ్రమ మండలం ఋషీణాం పుణ్యశీలానాం దండకారణ్యవాసినాం. ఈ అరణ్యాల్లో నివసిస్తూ ఉన్నటువంటి పుణ్యశీలురైనటువంటి ఋషి మండలాలు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటన్నింటినీ ఒకసారి మేము దర్శించాలి అని త్వరామహే, మాకు ఆ తొందర కలుగుతున్నది, మేము తొందరగా వెళ్ళి ఆ ఆశ్రమ మండలాలన్నీ చూడాలి అని అనుకుంటా. కృత్స్నం, అన్ని ఆశ్రమ పదాలు చూడాలి అని అనుకుంటున్నాం. అభ్యనుజ్ఞాతుమిచ్చామః, అందుకు నువ్వు మమ్మల్ని అనుమతించవలసిందిగా. సహైర్ముని పుంగవైః ధర్మ నిత్యైః తపోదాంతైః విశిఖైరివ పావకైః. వీళ్ళు శిఖలు లేనటువంటి తీవ్రంగా నాలుకలు చాచే అగ్ని కాదు, నాలుకలు చాచనటువంటి అగ్ని కలవాళ్ళు వీళ్ళు. తపస్సు చేత ధర్మ నిత్యై తపోదాంతై, వీళ్ళు ఈ ముళ్ళంతా ధర్మ నిత్యులు, నిత్యము ధర్మ పదంలోనే ప్రవర్తించేవాళ్ళు. తర్వాత తపోదాంతై, తప ప్రభావం చేత, దాంతులు అంటే ఇంద్రియాల్ని వశం చేసుకున్నటువంటి మహానుభావులు. ధర్మ నిత్యై తపోదాంతై, పైగా విశిఖైరివ పావకై, జ్వాలలు లేనటువంటి అగ్నులతో సమానం వీరు. అటువంటి ఈ మహత్యం కలిగినటువంటి ఈ మునిశ్రేష్ఠులతో కలిసి మేము ఇక్కడి నుంచి బయలుదేరడానికి అభ్యనుజ్ఞాతుమిచ్చామః సహైర్ముని పుంగవైః ధర్మ నిత్యైః తపోదాంతైః విశిఖైరివ పావకైః. అవిషక్ష్య ఆతపో యావత్ సూర్యో నాతి విరాజతే అమార్గేణాగతాం లక్ష్మీం ప్రాప్యేవ అన్వయవర్జితః. మేము ఈ సూర్యుడు తన యొక్క ఆ ప్రతాపాన్ని మధ్యాహ్నానికి చాలా అత్యధికంగా ప్రతాపవంతుడిగా, ఆయన యొక్క ఆ వేడిమి భరించరానిదిగా ఉంటుంది మధ్యాహ్న సమయం వచ్చేసరికి. ఆ భరించరానటువంటి తన ప్రతాపాన్ని వ్యక్తపరిచే స్థితికి ఆయన చేరక ముందే మేము అనుకున్నటువంటి కార్యక్రమాన్ని సాధించాలని, అది మాకు సిద్ధించాలని అని మేము అనుకుంటున్నాం. ఇది ఎలా ఉంది అంటే అమార్గేణ ఆగతాం లక్ష్మీం ప్రాప్యేవ. ఈ సూర్యుడు
ఇతడు ఎలా ఉన్నాడు? అన్యాయంగా వచ్చి పడినటువంటి ఐశ్వర్యాన్ని పొంది సాధు సమాగమాన్ని విడిచిపెట్టిన దురాత్ముడిలాగా ఉన్నాడు ఈ సూర్యుడు. ఎప్పుడు ఉంటాడు? మధ్యాహ్న సమయానికి. ఈ పోలిక ఇందాకేమో సూర్యుడిని ఏమని అన్నారు అక్కడ? ఉదయంతం దినకరం దృష్ట్వా విగత కల్మషాః. ఉదయిస్తూ ఉన్న సూర్యుడు కల్మషాలను పోగొడతాడు. మధ్యాహ్నపు సూర్యుడు కొంచెం అన్యాయ పదంలో ధనాన్ని సంపాదించేసి, అక్రమ మార్గంలో ధనాన్ని సంపాదించేసి ఆ తర్వాత భగవద్ధ్యానం మర్చిపోయి సాధు సమాగమాన్ని కూడా దూరంగా పెట్టేసి తన ధనమే తనకు లోకం అనుకుంటూ ఉన్నటువంటి ఒకానొక అన్యాయ మార్గంలో ప్రవర్తించిన వాడు ఏ విధంగా తాత్కాలికంగా అటువంటి ఆ కృత్రిమమైన కాంతులతో వెలిగిపోతూ ఉంటాడో ఈ సూర్య భగవానుడు కూడా మధ్యాహ్న సమయానికి అలాగే వెలుగుతుంటాడు. ఈ పోలిక ఏమిటి ఇది అంటే, ఈ సుదీక్షణాశ్రమం దగ్గర కొంచెం ఏవో అపరిపూర్ణత ఉన్నది అనేటటువంటి మొట్టమొదటేమో అక్కడ వనం ఎలాంటిదని చెప్పాడు, అది చాలా భయంకరమైంది, ఘోరమైందని చెప్పాడు. ఘోరం వనం అన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? మళ్ళీ మధ్యలో సుతీక్ష్ణుడు చాలా గొప్పవాడు, ఆయన తపశ్శక్తి చాలా ప్రసిద్ధమైంది అని చెప్పాడు. అక్కడ మంచిని పుణ్యాన్ని వర్ణించాడు, పుణ్యేతరమైన విధానాన్ని. సూర్యుడినేమో విగత కల్మషుల్ని చేస్తాడు దాన్ని ప్రార్థించిన వాళ్ళని చెప్తూ మళ్ళీ ఇక్కడ ఈ విధమైనటువంటి పోలికతో చెప్తున్నాడు. అంటే రెండు విధాలైనటువంటి భావాలకి సుతీక్ష్ణాశ్రమం ఆటపట్టు నిలయం. అప్పుడు శరభంగాశ్రమంలో ఇలాంటి స్థితి లేదు. అది ఆ విధానాన్ని ఆయన ఇక్కడ సూచించాడు. అంతవరకు మనం గ్రహిస్తే సరిపోతుంది. ఇప్పుడు అవిషక్ష్య ఆతపో యావత్ సూర్యో నాతి విరాజతే. ఆతపం, సహించరాని ఆతపంతో కూడుకొని సూర్యుడు ఎప్పుడు ప్రకాశిస్తాడో ఆ స్థితికి చేరకముందే ఎలాగా అమార్గేణ ఆగతాం లక్ష్మీం ప్రాప్యేవా అన్వయవర్జిత తావదిచ్చామహే గంతుమిత్యుక్త్వా చరణౌ మునేహే వందే సహ సౌమిత్రిః సీతయా సహ రాఘవః. ఆ మహర్షి యొక్క పాదాలకి అమ్మవారితో కలిసి శ్రీరామచంద్రమూర్తి వందే నమస్కారాలు చేశాడు. తౌ సంస్పృశంతౌ చరణౌ, వాళ్ళిద్దరూ సుతీక్ష్ణ మహాముని యొక్క చరణాల్ని తమ హస్తాలతో తాకి నమస్కారం చేస్తుంటే, అటువంటి చరణ సంస్పర్శనం చేసేటటువంటి వారిద్దరిని ఉత్థాప్య ముని పుంగవ, తన చేతులతో వారిద్దరిని లేవనెత్తి గాఢంగా వాళ్ళని కౌగిలించుకొని సస్నేహమిదం వచనమబ్రవీత్, స్నేహంగా ఆదరంగా గౌరవంగా అంటున్నాడు. ఏమంటున్నాడు? అరిష్టం గచ్చ పంధానం రామ సౌమిత్రిణా సహ. ఇదిగో ఈ అరిష్టపూర్వకమైన అశుభపూర్వకమైనటువంటి ఈ మార్గంలో తాత గచ్చ, ఆ అశుభాన్ని చెప్పడానికే ఇందాక నుంచి కొన్ని పోలికలతోటి వాటితోటి మహర్షి తంటాలు పడి చూపిస్తున్నాడు. అరిష్టం గచ్చ పంధానం, అటువంటి మార్గంలో నువ్వు శుభప్రదమైన మార్గంలోనే వెళ్ళు పైకి చెప్పటం. కానీ దాంట్లో కొన్ని అశుభాలు కూడా ఉండొచ్చును. ఏమిటి అంటే, ఈ సూచనలు రాబోయేటటువంటి అరిష్టాల్ని సూచించటానికి వాల్మీకి మహర్షి ఆయా శబ్దాల్ని, ఆయా అలంకారాల్ని, ఆయా భావాల్ని ఇక్కడ ముందు చూపుగా వ్యంజింపజేస్తున్నాడని మనం భావించాలి. రాబోయేది ఎప్పుడు కూడా సాధకుడు ఎంత తీవ్రంగా సాధన చేస్తున్నా ఇంకేముంది, నేను నా సాధన ఏమిటి అని మనకు అనుమానం వస్తుంది. సాధన అంటే ఏమీ కాదు, ప్రతి నిత్యము ఇంకా కొంచెం అక్కడ అవకాశం కల్పించుకొని చెప్పుకోవాలంటే ప్రతినిత్యము అనే కంటే
అవకాశం వచ్చినప్పుడల్లా, ఏ అవకాశం ఎందుకు రాదు? మన సంసారాల్లో ఉంటున్నారుగా వీళ్ళంతా, గృహస్థులైనటువంటి సాధకులుగా సన్యాస దీక్ష స్వీకరించిన మహానుభావులకి ఏ విధమైన బాధరబందీలు ఉండవు. వారి దీక్ష అంతా ఉన్నతోన్నతమైన స్థితిలో ఉంటుంది. అలాంటి వాళ్ళకి మనం ప్రదక్షిణలు చేసి పాదాభివందనం చేస్తే మనకి ఎప్పటికైనా ఆ స్థితిని మనం చేరుకోగలం అనేటటువంటి ఒకనొక ఆత్మవిశ్వాసం మనలో కలుగుతుంది. ఎవరికి? చక్కటి వైరాగ్య సంపన్నులైనటువంటి మహానుభావులకి, సన్యాసులకి, ఉత్తమోత్తమ సన్యాసులకి, సరస్వతి బిరుదాంకితులు, సరస్వతి అని అటువంటి వైరాగ్య సంపన్నులు తమ వేరే ఒక నామం పెట్టుకొని అలా సరస్వతి అనో లేకపోతే భారతి అనో అలాంటి నామాలు పెట్టుకుంటూ ఉంటారు. అదిగో అటువంటి బిరుదాంచితులకి మనం నమస్కారం చేస్తే, ఎందుకు మనం నమస్కారం చేయటం అంటే మన మనస్సు స్వన్నమయ్యి అది ఆర్ద్రమయ్యి స్నేహభావ బంధురమయ్యి పరమాత్మ మీద భక్తితో మనం ఆ స్థితికి చెందాలి అనేటటువంటి ఆశ. అప్పుడు మనం అలాంటి సందర్భాల్లో మనం ఏం చేస్తున్నాం? నిత్యము కూడా ఇప్పుడు మన దీక్ష రామాయణ అధ్యయనంలో ప్రగాఢమైన వాంఛ ఏమిటి అంటే మన స్వరూపాన్ని మనం తెలుసుకోవటం తేలికే, చెప్పడం అంతకంటే తేలిక, కానీ ఆచరణగా చాలా చాలా కష్టం. ఒక రకంగా చెప్తే అసాధ్యమే. ఈ ఆచరించే జనం అంతా కుహన ఆచరణే తప్ప ఇది నిజమైన ఆచరణ కాదని నిర్మోహమాటంగా మనం చెప్పవచ్చు. మనం కూడా ఎవరైనా సరే నిజమైన ఆచరణ ఎలా ఉంటుంది? అది అనుభవైక వేద్యం. ఇలాంటి స్థితి దాటితేనే కానీ ఆ స్థితి రాదు. కాబట్టి ఆ ఆచరణని మనం ఆ స్వస్వరూప స్థితిని గురించి నిధిధ్యాసనం చెయ్యటమే, ఆ నిరంతరం ఆ స్థితిలో ఉండటమే మనం చేసే సాధన. దానికి మనం ఇక్కడ ఆలంబనమేది? మనకి శ్రీరాముని పాదార విందాలే ఆలంబనం. ఆయన నడవడే మనకి అనుసరణీయం. అమ్మవారితో కలిపి ఆయన విహరించిన విధానం, ఆయన ప్రవర్తించిన తీరు, ఆయన చెప్పిన మాటలు, వీటిని ఆధారంగా చేసుకుని మనం మన యొక్క సాధనలో ముందుకు వెళతాం. ఇదే మన రామాయణ అధ్యయనం యొక్క మహత్ ప్రయోజనం. ఇంతకంటే ఉన్నతమైన ప్రయోజనం మరొకటి లేదు. ఇక మిగిలిన ప్రయోజనాలన్నీ దీని ముందు ఎందుకు పనికిరావు. మిగిలిన ప్రయోజనాల వల్ల ఫలితం ఏమీ ఉండదు. ఒకవేళ ఉన్నా అది మళ్ళీ తీసుకొచ్చి ఈ సంసారంలో పడేసేదే తప్ప ఈ సంసారాన్ని నీకు శాశ్వతంగా దూరం చేసేది మాత్రం కాదు. ఒక్క స్వరూప జ్ఞానం ఒక్కటే నిన్ను ఈ సంసారం నుంచి దూరం చేసి నీకు స్వస్వరూప జ్ఞానాన్ని కలిగిస్తుందా అంటే కొంతవరకు కలిగిస్తుందని చెప్తాం, ఒక దశ వరకు. ఆ తర్వాత నువ్వే కలిగించుకుంటావు. ఏం జరుగుతుందో అది అనుభవైక వేద్యమే తప్ప అది చెప్పడానికి వీలైనది కాదు. అందుకని ఆయన ఏం చేస్తావు? సంస్పృశంతౌ చరణౌ ఉద్ధాప్య మునిపుంగవ గాఢమాలింగ్య సస్నేహం ఇదం వచనమబ్రవీత్ అంటున్నాడు సీతారామ లక్ష్మణులతో. ఏమని? అరిష్టం గచ్చ బంధానం రామ సౌమిత్రిణా సహా. మీరు ఈ శుభకరమైనటువంటి మార్గంలో మీరు ప్రయాణం చేయండి. సీతయానయాచ సార్ధం ఛాయయేవానువృత్తయ. అమ్మవారు ఎప్పుడు నీ వెంట ఛాయలాగా వస్తూనే ఉంటుంది కదా. మీరు మంచి మార్గంలోనే ముందుకి వెళ్ళండి. సుతీక్ష్ణ మహర్షి ఆయన మనసులో మంచి ఉద్దేశంతోనే మార్గ నిర్దేశం చేస్తున్నాడు శ్రీరాముడికి. నిజానికి ఇది ఆయన అడిగాడు, మేము ఇక్కడ ఉన్నాము, ఇక్కడ వద్దు, ఇక్కడ ఉంటే నీకే ఇదే అనవసరం, మేము వేరే చోటకి వెళ్తాం, ఎక్కడికి వెళ్ళాలో చెప్పు అంటే మార్గనిర్దేశం చేస్తున్నాడు భగవంతుడికి భక్తుడైనటువంటి తపస్వి అయిన మహర్షి అయినటువంటి సుతీక్ష్ణుడు. పశ్య ఆశ్రమపదం రమ్యం దండకారణ్యవాసినాం ఏషాం తపస్వినాం వీర తపసా భావితాత్మనాం. పశ్య చూడు,
ఏమిటి చూడాలి? ఆశ్రమ పదం. ఈ ఆశ్రమాలన్నింటినీ చూడు, ఎలా ఉన్నాయో అవి. రమ్యం, సుందరంగా ఉన్నాయి. దండకారణ్యవాసినాం ఆశ్రమ పదం. ఎటువంటి వాళ్ళు దండకారణ్యవాసులు? భావితాత్మనాం, భావితమైన ఆత్మ కలవాళ్ళు. అంటే పరమాత్మ చేత నిండిపోయిన, పరమాత్మనే భావిస్తూ ఉండటం చేత భావితమైన ఆత్మ కలవాళ్ళు. భావితాత్మనాం. అదే సాధన అంటే నిత్యము పరమాత్మ స్థితిలో ఉండటమే, త్రిగుణాతీత స్థితిలో ఉండటమే, త్రిదోషాతీత స్థితిలో ఉండటమే. అంత మూడు నాలుగవదే ఈ మూడింటికి అతీతమైన స్థాయి. పశ్య ఆశ్రమ పదం. ఈ ఆశ్రమాలను చూసుకుంటూ వెళ్ళు. పశ్య ఆశ్రమ పదం రమ్యం దండకారణ్యవాసినాం ఏషాం తపస్వినాం వీర తపసా భావితాత్మనాం సప్రాజ్య ఫలమూలాని. నీకు ఆ దండకారణ్యంలో కనిపించే ఆశ్రమాలు ఎలా ఉంటాయి? సప్రాజ్య ఫలమూలాని, ఫలములు మూలములు ప్రాజ్యంగా సమృద్ధిగా ఉంటాయి. పుష్పితాని వనానిచ, వనాలన్నీ చక్కగా నిండుగా పూర్తిగా పుష్పించి ఒక కనుల పండుగగా ఉంటాయి, సుగంధ భరితంగా ఉంటాయి. ప్రశస్త మృగయూధాని, కేవలం వృక్షాలు గంధమూలాలే కాదు, ప్రశస్త మృగయూధాని, లేళ్లు జింకలు ఈ మొదలైనటువంటి సాధు జంతువులు కూడా ఉంటాయి. శాంత పక్షిగణానిచ, శాంతంగా ఉన్నటువంటి పక్షుల సమూహాలు కూడా ఈ ఆశ్రమాల్లో వృక్షాల మీద ఉంటాయి. నేల మీద మృగాలు, లేళ్లు మొదలైనవి తిరుగుతూ ఉంటాయి. సప్రాజ్య ఫలమూలాని పుష్పితాని వనాని చ. రామాయణం, శ్రీమద్ రామాయణంలో ప్రకృతిని వర్ణించినప్పుడు మా వాల్మీకి కవిత్వం బహుసుందరంగా ఉంటుంది. ఆ శ్లోకాలు అమృతాయమానం, అమృతపు గుడికల్లాగా ఉంటాయి, ప్రసాద గుణ భూయిష్టంగా ఉంటాయి, ద్రాక్షాపాక సమన్వితంగా ఉంటాయి, అర్థం చేసుకోవటానికి చాలా తేలిగ్గా ఉంటాయి. ఎందుకని? సంస్కృత భాషలో వచ్చే విభక్తులు, వాటి విభక్త్యంతాలు, ధాతువులు, ఈ మొదలైన శబ్దాలు, అవి వాటి యొక్క పరిజ్ఞానం సామాన్యులకు లేకపోయినా ఆ సమాసాల్లో ఉండే పదాలు నిత్యము మన వ్యవహారంలో ఉన్నవే. ఆ విభక్త్యంతాలు లాంటివి తెలియకపోవచ్చు, తెలియాల్సిన అవసరం లేదు. కానీ ఆ పదాలు అర్థమైతే చాలు, దాన్ని బట్టి మనం భావం గ్రహించేసుకోవచ్చు. అంత తేలిగ్గా కరతలామలకంలాగా ఉంటుంది వాల్మీకి యొక్క శ్లోకం. ఉదాహరణకి ఈ శ్లోకమే ఏమంటున్నాడు? సప్రాజ్య ఫలమూలాని, ఫలములు మూలములు, పుష్పితాని వనాని చ, పుష్పించినటువంటి వనములు, ప్రశస్త మృగయూధాని, చక్కటి మృగముల యొక్క గుంపులు, శాంత పక్షిగణాని చ, శాంతంగా అలజడులు లేకుండా హాయిగా సుఖంగా జీవిస్తూ ఉన్నటువంటి పక్షుల సమూహాలు ఈ ఆశ్రమాల్లో ఉంటాయి. ఇది ఆశ్రమం యొక్క తీరు. ఈ సుతీక్ష్ణుడి ఆశ్రమాన్ని వర్ణిస్తూ గోరే అన్నాడు. అంతకుముందు విరాధుడి ఆశ్రమాన్ని చెట్లు పుట్టలు అక్కడ అన్ని పడగొట్టబడి ఉన్నాయి, అంత భయంకరమైన రక్తాలు మాంసాలు ఇవన్నీ కనిపిస్తున్నాయని వాటిని వర్ణించాడు. ఈ రెండింటికి భేదం మనం గ్రహించి, ఎవరి మనస్సు అయితే కామక్రోధాదుల చేత రుషితమై దూషితమై ఉంటుందో అది ఈ రాక్షస వనాలు లాంటిది అని అర్థం. ఎవరి మనస్సు అయితే ప్రసన్న గంభీరంగా నిత్యము పరమాత్మ ఆ మనస్సులో నివసించడం చేత ఒక దేవాలయం, ఇది మా మనసే ఒక దేవాలయం అనేటటువంటి ఆలోచనని పూర్తిగా కలిగిస్తూ ఉంటుందో అది చక్కగా వర్ణింపబడినటువంటి వనానికి సంకేతం. వనమే దానికి సంకేతం, గుర్తు. ఈ రెండింటినీ రెండు విధాలుగా ఇదే రామాయణం. దుర్మార్గులు ఎక్కడ దుర్మార్గపు లక్షణాలు, దుర్మార్గపు లక్షణాలు సన్మార్గపు లక్షణాలు అని ఎవరు ఎక్కడ విడదీసి ఇందులో కొన్ని ఈ బుట్టలో కొన్ని ఆ బుట్టలో కొన్ని వేసినట్టుగా వేయలేదు. దుర్మార్గపు లక్షణాలైనా మంచి లక్షణాలైనా ఆ లక్షణాలు నీ యొక్క సాధనకి
నిన్ను ప్రేరేపించేవిగా ఉండాలి. సాధన స్వస్వరూపావస్థితే, దానికి నిన్ను ప్రేరేపించేవిగా ఉండాలి. దానికి నీకు విఘ్నం కలిగించేవిగా ఉన్నవన్నీ పరిత్యాజ్యాలే. అవే రావణాసురుడిలో ఉన్న లక్షణాలు, తాటకలో ఉన్న లక్షణాలు. అలాంటి లక్షణాలు అందరిలోనూ ఉన్నాయి. లేని మనిషి అంటూ లేడు, అనుమానం లేదు. అబ్బే మాకు లేవు, ఇలాంటి మాటలన్నీ కట్టిపెట్టాల్సిందే. ప్రతి ఒక్కడిలోనూ ఉంటాయి. ఎందుకని ఉంటాయంటే వాడు పుట్టాడు కాబట్టి ఉంటాయి. పుట్టకపోతే ఉండవా? ఉండవు. జన్మ మరణం ఎప్పుడైతే ఉన్నాయో వాటిని ఆశ్రయించుకునే ఈ దుర్గుణాలన్నీ ఉంటాయి. ఈ శరీరం అనే ఉపాధిని ఆశ్రయించుకుని ఉంటాయి. ఈ ఉపాధి నేను కాదు అని దీన్ని నువ్వు త్యజిస్తే దీంతో పాటు ఆ గుణాలు కూడా పోతాయి. అప్పుడు నీకేమి దగ్గర అవుతుంది? నీ స్వరూప స్థితి నీకు దగ్గర అవుతుంది. అది నువ్వు గుర్తుపెట్టుకోవలసిన విషయం. దాన్నే నువ్వు సాధించాలి. దానికి నీకు రామాయణం ఆలంబనం. ఇది అనుక్షణం ప్రతినిత్యం మనం ఈ విధమైన, ఇప్పుడు ఒక ప్రయాణికుడు ఆ ప్రయాణానికి కావలసినటువంటి మూల్యాన్ని చెల్లించి ఒక టికెట్ అనేది ఒక కాగితం కొని దాన్ని జేబులో పెట్టుకుంటాడు. ఆ ప్రయాణం పూర్తయ్యేదాకా ఆ టికెట్ ఆ జేబులో ఉండాల్సిందే. టికెట్ లేకపోతే ప్రయాణానికి అర్హుడు కాదు. అలాగే సాధకుడు తన గమ్యం చేరేదాకా ఈ ఈ ఈ సాధనా మార్గం అనేటటువంటి ఈ ప్రయాణ పత్రాన్ని జేబులో పెట్టుకొని ప్రతినిత్యం గుర్తుపెట్టుకుని ఆ ప్రకారం ప్రవర్తించవలసిందే. దీనికి రాముడే మనకి పరమ దైవతం. శ్రీరాముడు ఏ పరతత్వం నుంచి వచ్చాడో అలా కాదు, ఏ పరతత్వమే శ్రీరాముడిగా వచ్చిందో మళ్ళీ శ్రీరాముడు అవతార పరిసమాప్తి తర్వాత తాను ఏ పరతత్వం అయిపోతాడో ఆ పరతత్వం సర్వత్రా వ్యాపించి ఉంది. నా పేరు, ఊరు, నామరూపాలతో, శరీరంతో, భార్య, పిల్లలు వీటితో కలిసిన నేను అనేది వదిలేసి స్వచ్ఛమైన నేను అనేది ఏది మిగులుతుందో అది ఆ పరతత్వం ఒకటే. ఇంకా అక్కడ నేనని రాముడనే భేదాలు ఉండవు. అది మనం గ్రహించాలి. ఆ ఉన్నత స్థితిని మనం సాధించాలి. ఇంకా ఎలా ఉన్నాయి ఈ వనాలు? సప్రాజ్య ఫలమూలాని పుష్పితాని వనాని చ ప్రశస్త మృగయూధాని శాంత పక్షిగణాని చ. అన్ని బహువచనాల్లోనే విడివిడిగా ఒక్కొక్కసారి సమాసం వేస్తాడు, ఒక్కొక్కసారి సమాసంలో ఉండవలసిన రెండు పదాలని వ్యస్తంగా ప్రయోగిస్తాడు. పుష్పిత అని వనాన్ని చ, పుష్పిత వనాని అని అనొచ్చును, కానీ అలా అంటే సొగసు ఉండదు. భాషను ఉపయోగించటంలో అందం వాల్మీకి లోకానికి పెట్టిన భిక్ష. దీన్ని తర్వాత కవులందరూ పుక్కిడి పట్టేశారు, అందిపుచ్చుకున్నారు. ఇంకా వాళ్ళు విజృంభించి వాల్మీకి కన్నా కూడా ఎక్కువ సొగసులు తమ కవిత్వంలో వాళ్ళు ప్రదర్శించారు. భావంతో పాటు ఇంకొక ముఖ్య విషయం గుర్తుపెట్టుకోవాలి. వాల్మీకి రామాయణం చెప్పిన ఆధునిక కాలం వరకు సంస్కృత కవులు కానీ ఆంధ్ర కవులు కానీ తమ తమ కావ్యాల్ని వెలయించిన ఇవన్నీ కూడా పరమాత్మ తత్వాన్ని విడిచి లేవు. ఉన్న కావ్యాలు కాలగర్భంలో కలిసిపోతాయి. పరమాత్మ తత్వాన్ని విడిచిపెడితే ఆ కావ్యానికి మనుగడ ఉండదు. రచయిత కవి ఆ కావ్యం చెప్పిన దగ్గర నుంచి ఈనాటి వరకు కొన్ని మనకి అందుబాటులో మహాకావ్యాలు, మహాకవులు రచించినటువంటి కావ్యాలు ఉన్నాయి. అవి ఇంకా ముందు ఉంటాయి. ఎందుకని ఉన్నాయి? అవి అవి ఆభరణం ఇంతకాలం ఎందుకుంది అంటే అది ఆ బంగారాన్ని స్వస్వరూపాన్ని అంటిపెట్టుకుని ఉంది కాబట్టి. స్వస్వరూపాన్ని ధ్వని రూపంగానో, వాచ్య రూపంగానో, కథారూపంగానో, రసరూపంగానో, అలంకార రూపంగానో ఏదో విధంగా పరమాత్మ తత్వం, మొత్తం కావ్యం అంతా పరమాత్మ తత్వమే అని చూపించిన మహాకావ్యాలు ఉన్నాయి. అల్లసాని పెద్దన మనుచరిత్ర దగ్గర నుంచి, కృష్ణదేవరాయల ఆముక్తమాల్య దగ్గర నుంచి మహాకావ్యాలన్నీ పరమాత్మ తత్వాన్ని లోకానికి విశదీకరించటానికే వచ్చినాయి. అవే ఆనాటి నుంచి ఈనాటి వరకు శుభ్రంగా విలసిల్లుతూ ఉన్నాయి.
దీనంతటికీ మూలకర్త వాల్మీకి, వ్యాస భగవానులు ఇద్దరే. ఇంకా చెప్తున్నాడు, ఫుల్ల పంకజ షండాని ప్రసన్న సలిలాని చ కారండవ వికీర్ణాని తటాకాని సరాంసి చ. తటాకములు సరస్సులు, చెరువులు, మరి కొలనులు. సరస్సు అంటే కొలను, తటాకం అంటే చెరువు. వీటిల్లో రెండు ఒకటే స్థూల దృష్టితో చూస్తే. కానీ ఉక్తి వైచిత్ర్యంగా రెండింటిని గురించి చెప్పాడు. చిన్న పెద్ద తారతమ్యం ఉంటే ఉండొచ్చు, అది పెద్ద విశేషమే కాదు. అవి ఎలా ఉన్నాయి? ఫుల్ల పంకజ షండాని, ఎక్కడ చెరువుల్లో ఫుల్ల వికసించిన తామర పువ్వుల యొక్క సమూహాలు. చెరువు నిండా తామర పువ్వులే, పుల్ల పూర్తిగా వికసించినవి. ప్రసన్న సలిలానిచ, ఆ చెరువుల్లో ఉన్న నీళ్లు ప్రసన్నంగా, తీయగా, ఆస్వాదయోగ్యంగా, పానయోగ్యంగా ఉన్నాయి, స్నానయోగ్యంగా ఉన్నాయి, అనుష్ఠాన నిర్వహణ యోగ్యంగా కూడా ఉన్నాయి. అటువంటి సలిలములు, పుష్పములు, కారండవ వికీర్ణాని, ఆ చెరువుల్లో కారండవ పక్షులు, నీటికోళ్ళు అంటారు, ఇలా ములుగుతూ ఉంటుంది, ఇలా పైకి తేలుతూ ఉంటుంది. అటువంటి పక్షి విశేషాలతో తటాకాని సరాంసిచ. ఇవన్నీ ఎవరు చెప్తున్నారు ఈ మాటలు, ఈ రెండు శ్లోకాలు? సుతీక్ష్ణ మహర్షి చెప్తున్నాడు, ప్రకృతిని వర్ణిస్తున్నాడు. దండకారణ్యంలో ఉన్న మున్యాశ్రమాల్లో వృక్షాలు ఇలా ఉన్నాయి, మృగాలు ఇలా ఉన్నాయి, చెరువులు ఇలా ఉన్నాయి, సరస్సులు ఇలా ఉన్నాయి. ఇంకా ద్రక్ష్యసే దృష్టి రమ్యాణి గిరి ప్రశ్రవణాని చ. ద్రక్ష్యసే, నువ్వు చూస్తావుగాక. ఏం చూస్తావు? ఇప్పుడు వృక్షాలు చెప్పాడు, ఆశ్రమ పదాలు చెప్పాడు, వృక్షాలు చెప్పాడు, మృగాలు చెప్పాడు, సరస్సులు చెప్పాడు, పుష్పాలు చెప్పాడు. ఇంకా మిగిలింది ఒక్కటే ఉంది, పర్వతాలు. పెద్ద పెద్ద పర్వతాలు కాదు ఇవి, ఆ పర్వతాలు. ద్రక్ష్యసే దృష్టిరమ్యాణి, దృష్టిరమ్యాలు అంటే చూడటానికి ముచ్చట గొలిపేటటువంటి ఏమిటవి? గిరి ప్రశ్రవణాని చ, గిరిల మీద నుంచి కిందకి జాలువారుతూ వచ్చే ప్రశ్రవణాలు, సెలయేళ్ళు. గిరి ప్రశ్రవణాని చ రమణీయాని అరణ్యాని, రమణీయములైనటువంటి సుందరాతి సుందరములైన అరణ్యాలు. అరణ్యమే వికృతంగా ఉంటే భయంకరం, అదే అరణ్యం శుభసూచకంగా ఉంటే మోక్షప్రదం. నీకు కావలసినటువంటి, నీ మనస్సుకు కావలసినటువంటి అనుకూలమైన స్థితిగతుల్ని ఏర్పరించేది. రమణీయాని అరణ్యాని, అవి అరణ్యాలంతా వేటి యొక్క నాదం చేత నిండిపోయిన. మయూర అభిరుతాని చ, మయూరముల యొక్క అభిరుతములు, చక్కటి ఆ క్రేంకారం, ఆ నెమళ్ళ యొక్క క్రేంకారము అంటారు, ఆ క్రేంకారాలతో ప్రతిధ్వనించేటటువంటి ఆ వనములు, గిరి ప్రశ్రవములు, ఇవన్నీ ఉన్నాయి. గమ్యతాం వత్స సౌమిత్రే భవానపి చ గచ్చతు. ఆయనకి ఆ సంతోషంలో ఏం చెప్తున్నాడో అర్థం కావట్లేదు. శ్రీరామచంద్ర గచ్చతాం, వెళ్ళండి ఇటువంటి వనాలకి. సౌమిత్రే, నువ్వు కూడా వెళ్ళు. ఎలాగో వెళ్తాడు ఆయన. సౌమిత్రే భవానపి చ గచ్చతు ఆగంతవ్యం త్వయా తాత పునరేవ ఆశ్రమం మమ. ఇది విచిత్రమైన కోరిక సుదీక్షణ మహర్షి. మళ్ళీ తిరిగి రండి అయ్యా నా ఆశ్రమానికి అంటే, ఒక విధంగా ఆలోచిస్తే ఆయనకి ఏ కోరికలు లేవు. ఆయన మనస్సులో ఆయన తపస్సుకి భంగం కలిగించేటటువంటి ఏ విధమైన అననుకూల విరుద్ధమైన భావాలు ఏవీ లేవు. ఆయన ఉన్నదల్లా ఒకే ఒక భావం, శ్రీరామతత్వం, పరమాత్మ తత్వం, నిత్యం దాంట్లో రమిస్తూ ఉండటమే. ఎప్పుడైనా ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు మాట్లాడుతూ ఉండటమే. మళ్ళీ ఈ మాటలైపోయి ఆయన తన లోకంలోకి వెళ్ళిపోతే నిధిధ్యాసంలోకి వెళ్ళిపోతూ ఉంటాడు. అందుకే వీళ్ళంతా మునులంతా అరణ్యాల్లో, ఆశ్రమ పదాల్లో నివాసం కల్పించుకోవటం, ఇది ఇక్కడే సాధ్యం అవుతుంది తప్ప ఇలాంటి స్థితి మనకి నగరాల్లోనూ పల్లెల్లోనూ సాధ్యం కాదు. అందుకని మళ్ళీ ఈ ఋషుల్లో కూడా కొంతమంది బ్రహ్మచారులు, మరి కొంతమంది గృహస్థులు కూడా ఉన్నారు.
అలాంటిది గమ్యతాం వత్స సౌమిత్రే భవానపి చ గచ్చతు ఆగంతవ్యం త్వయా తాత పునరేవాశ్రమం మమ. నా ఆశ్రమానికి మరొకసారి రావయ్యా అంటే ఇంకా ఆయనకి లోపల ఏదో అనుమానం ఉంది. తన యొక్క తపస్సు ఇంకా పరిణత స్థితికి చెందలేదు, రాలేదు. పరిణత స్థితి ఇప్పుడు మనం సహజంగా పురాణాల్లోనూ వాటిల్లోనూ ఒక మాట వింటూ ఉంటాం. ఎవరో ఒక రాక్షసుడో ఒక రాజుగారో ఒక ఋషో ఎవరో భగవంతుని గురించో పరమేశ్వరుని గురించో మహావిష్ణువుని గురించో బ్రహ్మదేవుని గురించో తపస్సు చేస్తున్నాడు అని. ఆయనకి ఎవరినైతే ఆయన ఎవరిని గురించి అయితే ఆయన తపస్సు చేశాడో ఆయన అయ్యాడని కూడా వింటాం. ఎప్పుడు ప్రత్యక్షం అవుతాడు? ఆయన తపస్సు పరిపూర్ణమయ్యి ఇంకా ఆయన యొక్క తపస్సులో ఏ లోటు లేదని తెలిసినప్పుడు అనుకున్నప్పుడే ఆ దైవం ప్రత్యక్షం అవుతుంది తప్ప ఇవాళ తపస్సు మొదలు పెడితే రేపే దైవం ప్రత్యక్షం అవుతాడనేటటువంటి విధానం ఎక్కడ ఏ పురాణము చెప్పదు. సుతీక్ష్ణ మహర్షి ఆయనకే తెలుస్తోంది తాను ఇంకా సాధించవలసింది, తపస్సులో సాధించవలసిన పరిణతి ఉన్నది అని. మరి అది రాముడు ఇచ్చాడు కదా. అహల్యలాగా ఈయన కూడా, అహల్య ఎంతకాలం తపస్సు చేసిందండి ఆవిడ. కాబట్టి ఆ తపస్సు పూర్తిగా ముగ్గిపోయి పండిపోయి ఫలించి సిద్ధంగా ఉన్నది ఆవిడ్ని పరమాత్మ స్థితికి చేర్చడానికి. కాబట్టి రామదర్శనం ఆవిడ ఆ విధంగా ఉపయోగించుకుంది. ఇంకా సుతీక్ష్ణుడిలో ఆ స్థితి లేదు కాబట్టి ఈయన ఉన్నాడు, నువ్వు మళ్ళీ రా అంటున్నాడు. వస్తాడు దేవుడు, రమ్మంటే వస్తాడు, వద్దంటే వెళ్ళిపోతాడు. నువ్వు వెళ్ళు, ఈ వనాల్లో వెళ్ళు అని చెబుతున్నాడు, మళ్ళీ రమ్మని చెబుతున్నాడు. ఇది సుతీక్ష్ణుడి యొక్క గొప్పతనం. అంటే సాధనలో ఒక దశ. మనం ఏం చేయాలి? మనం చేయవలసిన ప్రయాణ మార్గంలో ఏ సౌకర్యాలు ఉంటాయి, ఏ అసౌకర్యాలు ఉంటాయి, ఈ వేటిని మనం ఏ విధంగా ఉపయోగించుకోవాలి, వేటికి దూరంగా ఉండాలి అనే విషయాలు ముందన్నీ తెలుసుకునే కదా మనం సాధన చేసేది. అలా తెలుసుకోవలసిన వాటిల్లో శరభంగుడి చరిత్ర, ఈ రామాయణంలో ఈ చెప్పబడిన రాముడు కాక, అమ్మవారు కాక, రాముడు కాక అంటే లక్ష్మణుడు కాక అనే, ఇంకా వేరే అమ్మవారు స్వామివారు కాక మిగిలినదంతా రామాయణం చెప్పిన కథే. వారిని గురించే ఆ మిగిలిన దాంట్లో ఏవేవి చెప్పబడ్డాయో అవన్నీ మనం చాలా జాగ్రత్తగా గ్రహించుకొని, అలాంటి పరిస్థితులు మనకి జీవితంలో మన సాధనా క్రమంలో మనకు ఎదురుపడినప్పుడు కథలో ఆ వ్యక్తులు ఏ విధంగా ఉపయోగించుకున్నారో మనం కూడా అదే మాదిరిగా అదే విధానంలో ఉపయోగించుకోవటం అనేది నేర్చుకోవాలి సాధనా మార్గంలో. ఇది రామాయణ అధ్యయన విధానం. ఇందులో ఏ విధమైనటువంటి అనుమానాలు వ్యక్తపరచాల్సింది కానీ విమర్శలు వ్యక్తపరచాల్సిన అవసరం కానీ లేదు. ఎందుకని ఇది సరైన దారి, సరైన దారి అని మనకే తెలుస్తున్నది. సరైన దారి తప్ప సాధకుడికి వక్ర మార్గం స్ఫురించదు ఎప్పుడు. ఒకవేళ స్ఫురించినా అది వక్ర మార్గం అని వెంటనే తెలిసిపోతూ ఉంటుంది. తెలిసిపోగానే వక్ర మార్గంలో ఏ సాధకుడు పరమాత్మ యొక్క దర్శనం కోసం వెళ్ళడు. ఏ మార్గంలో పెడతాడు? 10 మంది ఏ మార్గంలో మహాజన కచ్చతి సమార్గ, అదే పదం. మహాజనులందరూ ఏ పదంలో వెళ్ళారో ఆ పదంలోనే సాధకుడైన వాడు వెడతాడు. ఇది రామాయణం జాగ్రత్త పడుతుంది. రామాయణం మన పక్కదోవల్ని పట్టించదు. రామాయణం మనకు వేరే మార్గాలను ఉపదేశించదు, సక్రమమైన మార్గాన్నే ఉపదేశిస్తుంది. అందుకని ఈయన ఏమంటున్నాడు? ఆగంతవ్యం త్వయా తాత పునరేవ ఆశ్రమ పదం మమ. నా ఆశ్రమ పదానికి నువ్వు మళ్ళీ రా. నాది నేను, అది ఇంకా పోలా. బాగానే ఉంది. ఏవ ముక్తస్తథేత్యుక్త్వా కాకుస్థ సా లక్ష్మణ. మరి శరవంగుళ్లాగా ఈయనకి మోక్షం ఇయ్యచ్చుగా. ఆయన ఎందుకు ఇస్తాడు? మోక్షం రాముడు ఇచ్చేది కాదు. రాముడు ఎవ్వరికీ మోక్షం ఇవ్వడు. తన చేతులతో తాను
ఇదేదో మిఠాయి పొట్లంలాగా ఇచ్చేది కాదు, కానే కాదు. మరి ఇంతకాలం నుంచి మనం చెప్పుకుంటున్నాం మోక్షం మోక్షం, భగవంతుడిని ప్రార్థిస్తే ఆయన ఇస్తాడని చెప్పుకుంటున్నాం నీలో విశ్వాసం కలిగించటం కోసం. మరి అయితే నిజంగా అయితే ఏమిటి, నిజం ఏమిటి అంటే మోక్షం ఆ స్థితి నువ్వు పొందే ఉన్నావు, అసలు నువ్వు మోక్షంలోనే ఉన్నావు. కాకపోతే నువ్వు గుర్తించట్లా, నేను సంసారంలో పడి ఉన్నానని అనుకుంటున్నావు. లేదండి నేను మహా శ్రీరామ భక్తుని, ఇవన్నీ ఉట్టి మాటలు పైకి చెప్తావు. దంభాచారం అంటారు దీన్ని. మానవుడంత దంభాచారం ఇంకొకడు లేడు. పైకి చెప్పే మాటలు ఎప్పుడూ నమ్మకూడదు. ఎవరో నమ్మటం కాదు, నీకు నువ్వే అర్థం చేసుకోవాలి సాధకుడైన వాడు. కాబట్టి ఇప్పుడు ఏం చేయమంటున్నారు, ఆగంతవ్యం త్వయా తాత పునరేవాశ్రమం మమ ఏవ ముక్తస్తథేత్యుక్త్వా కాకుస్థ సహ లక్ష్మణ. లక్ష్మణుడితో సహా కాకుస్థుడు, సరే అలాగేనయ్యా నువ్వు రమ్మన్నావుగా వస్తాంలే. మళ్ళీ రమ్మన్న వాళ్ళు ఎవరు లేరు, తిరిగి రమ్మన్న వాళ్ళు ఎవరు లేరు. ఈ సుధీష్ణుడే మళ్ళీ రమ్మన్నాడు. అసలు భగవంతుడు ఎందుకు కాదంటాడు, నువ్వు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తాడు, ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాడు. పిలిచే శక్తి నీలో ఉండాలి, ఆహ్వానించే ఆ యోగ్యత నీలో ఉండాలి. నువ్వు పిలిచావు, యోగ్యత ఉంది, పిలిచావు, వచ్చాడు, మిగతా వాళ్ళకి చూపిస్తావా? మిగతా వాళ్ళు ఎందుకు వాళ్ళకెందుకు కనపడతాడు ఆయన? ఎవరు పిలిచారో వాళ్ళకే కనపడతాడు. కాదండి మిగతా వాళ్ళు, మిగతా వాళ్ళకి కూడా కనపడించే శక్తి నీలో ఉంటే మిగతా వాళ్ళకి కనిపిస్తాడు. అంత నీదేనయ్యా. సాధకుని యొక్క మనస్సే కేంద్ర బిందువు. ఈ సాధకుడి మనస్సే సాధకుణ్ణి ముంచినా, సాధకుణ్ణి పైకి తేల్చినా సాధకుడి మనస్సే. మన ఏవ మనుష్యాణం కారణం బంధ మోక్షయోగో. కాబట్టి నేను బంధాల వైపు వెళ్ళను అనుకుంటావా? బంధాలన్నీ అవే ఊడిపోతాయి. బంధాలు పోవటమే మోక్షం అంటే అర్థం ఏమిటి? ముచ్చు అంటే అర్థం విడివడుట. ముచ్యతే విడివడుతాడు దేని నుంచి? బంధాల నుంచి. ఈ బంధాలు ఎక్కడివి? ఎక్కడవో తెలియదండి. మొత్తం మీద నాకు అన్ని బంధాలే కనపడుతున్నాయి, భార్య పిల్లలు ఆస్తి ఇవన్నీ కనపడుతున్నాయి. ఇవే కాదు, ఇంకా చాలా 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 1,00,000 ఉన్నాయి, 1,00,000 ఉన్నాయి బంధాలు. ఇవన్నీ ఎవరు ఈ బంధాలు చుట్టేశారు నాకు? ఎవ్వరు చుట్టరు. ఎవరికేం పని ఎవరికి వాడే చుట్టుకుంటాడు. నేను ఎప్పుడు చుట్టుకున్నావు? ఎన్ని 100 జన్మల నుంచి చుట్టుకుని వస్తున్నావో ఆ తాళ్ళు నీకు కనపడవు. ఈ గుణాలే బంధాలు, ఈ వాసనలే బంధాలు. ఈ వాసనలనే బంధాలని నువ్వు వదిలించుకోగలిగితే, వదిలించుకోవటం అసంభవం. మరి అన్నీ మనమే అనుకుంటే ఎలాగా? వదిలించుకోవాలనే ఒక దృఢమైనటువంటి పట్టుదల ఉండాలి. అందుకే రామాయణ అధ్యయనం చేసిన మరుసటి రోజునే బంధాలన్నీ వదిలిపోయినాయి అని అనుకోవటం అవివేకం. అది సాధ్యం కాదు. ఎంతలెంతల వాళ్ళకైనా సాధ్యం కాదు. ఇందులో మొహమాటమే లేదు. ఎంతలెంతల వాళ్ళకైనా సరే సాధ్యం కాదు. లోకవృత్తం ఇలా జరుగుతూ ఉండాల్సిందే. ఏవ ముక్తస్తథేత్యుక్త్వా కాకుస్థ సహ లక్ష్మణ. లక్ష్మణుడితో కలిసి సరే అని ప్రదక్షిణం మునిం కృత్వా ప్రస్థాతుముపచక్రమే. ఇంకా అక్కడి నుంచి బయలుదేరడానికి సిద్ధపడ్డాడు. తతశుభతరే తూణి ధనుషీచ ఆయతే క్షణ దదౌ సీత తయోర్భ్రాత్రో ఖడ్గౌ చ విమలౌ తతః. ఇప్పుడు అమ్మవారు ఈ అమ్మవారు ఒక్కొక్కసారి మాట్లాడే మాట, అది శ్రీరామచంద్రుడు కూడా అయోమయ స్థితిలో పడిపోవాల్సిందే. ఇంతకు ముందు మాట్లాడింది ఆవిడ, అయితే ఆయన బయటపడ్డు కాబట్టి పరమాత్మ తత్వమే తనని తాను నలుగురు అన్నదమ్ములుగా విభజించుకుందా లేదా, వచ్చిందా లేదా? అలాగే ఆ పరమాత్మ తత్వమే తన జ్ఞానమే పరమాత్మ తత్వం. జ్ఞానం తన శక్తిని విడిగా చూపించి తాను జ్ఞానంగా ఉంటూ తన శక్తిని తనతో పాటు 2
తాను ఒక రూపం, శక్తి ఒక రూపంగా గ్రహించి లోకంలోకి వచ్చారు. కాబట్టి ఇప్పుడు శక్తి ఆయనకి అధీనమైందే, ఆయన్ని మించింది కాదు. అసలు ఆయన్ని మించిన శక్తి అనేది లేదు, ఉండదు. శక్తి ఆయన్ని మించితే దాని అస్తిత్వం కోల్పోతుంది. ఆ జ్ఞానానికి లోబడి ఉంటేనే శక్తికి ఉండటం అనేది ఉంటుంది. జ్ఞానంలో లేకపోతే శక్తికి అస్తిత్వమే లేదు. శక్తికి అస్తిత్వం లేని స్థితి అంటూ ఉండదు. ఏముంటుంది? శక్తి జ్ఞానానికి లోబడి ఉన్న స్థితే ఉంటుంది. కానీ ఇక్కడ లోకానికి ప్రదర్శనార్థం రాముడు, సీత అని రెండు వేరు స్వరూపాలతో వచ్చింది. ఎందుకు వచ్చింది? బాబు, మేమిద్దరం విడివిడిగా వచ్చాము. ఎందుకు వచ్చామయ్యా అంటే, నీకు అన్ని రెండు 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 కంటే ఎక్కువ అనుకుంటున్నావుగా నువ్వు వందల వేల జన్మల నుంచి. అది కాదు, మేము రెండుగా కనపడుతున్నావు, ఒకటే అని నీకు చెప్పటానికి వచ్చాం. ఇది రామాయణ సారం. వేద సారం అదే, రామాయణ సారము అదే. కాబట్టి ఆయన ఏమంటున్నాడు? ఆవిడ ఏం చేసింది చూసారా? ఇక్కడ ఇంకొక విశేషం కూడా చెప్పుకోవాలి. ఎందుకు ఇలా చేస్తుంది అమ్మవారు అంటే, అమ్మవారు కూడా ఒక ఉపకరణమే, ఒక పనిముట్టే. ఎవరికి? రాముడికి. ఎందుకు? రామతత్వం లోకానికి తెలియటానికి. మందర దగ్గర నుంచి విశ్వామిత్రుడు చక్కగా వశిష్ఠాదులు చెప్తారు, మందరాదులు వేరే కోణంలో ఇక్కడ ఒక చెడ్డ చేస్తే ఈ చెడ్డని సరిదిద్దటానికి రాముడు వచ్చాడని చెప్పటానికి ఈ తత్వం. ఇది కూడా ఆయన చేసిందే. జయ విజయులతో ఏం చెప్పాడు? ఒరే, మీరు వెళ్ళి భూలోకంలో పుట్టండిరా, పర్వాలేదు, నేనున్నాను మీ వెనక అని చెప్పాడా లేదా? కాబట్టి రావణాసురుడు, కుంభకర్ణుడు జన్మల వెనక పరమాత్మ ఉన్నాడు, మందర జన్మ వెనక పరమాత్మే ఉన్నాడు. ఎందుకు? వాళ్ళ ఆ పని చేస్తేనే గాని తన తత్వం లోకానికి తెలియదు. ఇది అద్భుతమైన విషయం. అందుకనే ఇప్పుడు అమ్మవారితో ఒక మాట ఒక విమర్శ చేయించి దానికి తగిన సమాధానం చెప్తే మనలాంటి అజ్ఞానంలో కొట్టుమిట్టాడుతున్న వాళ్ళకి తెలుస్తుంది, విషయం తెలుస్తుంది, విషయం స్పష్టంగా తెలుస్తుంది. తెలియలేదా? ఒకవేళ తెలియలేదే అనుకుందాం. అనుకుంటే ఎందుకని తెలియలేదు అంటే, నీలో విషయాన్ని తెలుసుకునే శక్తి కంటే మించి అజ్ఞానం బాగా నెత్తి మీద ఎక్కి కూర్చుందని అనుకోవాలి. ఆ అజ్ఞానం బరువు తిప్పుకుంటేనే కానీ నీకు ఈ విషయం తెలియదు. తతశుభతరే తూణి, రెండు తూణములు, అమ్ముల బదులు, ధనుషి, రెండు ధనుస్సులు, చ ఆయతే క్షణ, విశాలమైన నేత్రాలు గల తల్లి ఏం దదవు. ఆయుధక్షణ ఎవరు? సీత. అమ్మవారు దదవు ఇచ్చింది. ఏంటి? రెండు అమ్ముల బదులు, రెండు వాళ్ళ విల్లులు ఇచ్చి భ్రాత్రోహు అన్నదమ్ములిద్దరికి. ఎట్లా? ఇంకేమి? ఖడ్గౌచ విమలవు, చక్కటి స్వచ్ఛమైన ప్రకాశించే పదునైన ఖడ్గాల్ని కూడా చెరో ఖడ్గం ఇచ్చింది, చెరో విల్లు ఇచ్చింది, చెరో అమ్ముల పది ఇచ్చి పెట్టుకోండి ఇవన్నీ అంది. ఇవెందుకమ్మా? ఇప్పుడు ఎక్కడిది? సుతీక్ష్ణుడి ఆశ్రమంలో నుంచి బయటకు వచ్చేటప్పుడు. అంటే అర్థం ఇప్పుడు ఏమని ధ్వని వస్తోంది, ఏమని సూచింపబడుతోంది? మీరు అపాయాల్లోకి వెడుతున్నారు, ప్రమాదాల్లోకి వెళ్ళి కాలు పెట్టబోతున్నారు. ఆ ప్రమాదాల్లో నుంచి బయటపడాలి అంటే అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉండాలి. అసలు ఆ ప్రమాదం ఎవరి వల్ల వస్తుంది? అమ్మవారి వల్లే వస్తుంది. ఎవరికి వస్తుంది ప్రమాదం? అమ్మవారికే వస్తుంది. అమ్మవారికి ప్రమాదం వస్తే మనకేమిటి? రాముడికేమిటి? శ్రీరాముడికేమిటి? అమ్మవారికి ప్రమాదం వస్తే అయ్యో, అమ్మవారికి ప్రమాదం అంటే అది రాముడికే ప్రమాదం, శ్రీరామచంద్రుడికే ప్రమాదం. వాళ్ళు అలా బయటికి వెళ్ళేసరికి ఆవిడ ఏం చేసింది? మిక్కిలి సుందరములైన అమ్ముల బదులు విళ్ళు, శ్రేష్టములైనటువంటి కత్తుల్ని ఇచ్చింది. అంటే అర్థం ఏంటనమాట? ఆశ్రమ ప్రవేశ సమయంలో ఆయుధాలు మనకెందుకు అని తలంచి ఏం చేసిందని అనుకోవాలి. ఇక్కడ గోవిందరాజస్వామి లాంటి వ్యాఖ్యాతలు ఒక మాట చెప్తున్నారు. ఆశ్రమంలోకి ఈవిడ పట్టుకొచ్చేవటం ఏమిటి? ఎక్కడి నుంచి పట్టుకొచ్చింది? ఈవిడే పెట్టింది అక్కడ ఆశ్రమంలో వ్యాఖ్య.
ఎక్కడ పెట్టింది? ఆశ్రమంలో మూల పెట్టి, అబ్బాయి మీరిద్దరు రెండు ఆ విల్లులు ఇటు ఇచ్చేయండి అని చెప్పి అవి కలెక్ట్ చేసుకుని తీసుకెళ్ళి ఆ మూల పెట్టేసి వచ్చింది అమ్మవారు. ఆ మాట వాల్మీకి చెప్పలా, మనం ఊహిస్తున్నాం. పెట్టేసి వచ్చి ఆ ముని గృహంలో పెట్టింది. తర్వాత ఆయన ఏమన్నాడు? ఆ అమార్గేణ అన్నాడుగా. ఎవరు అక్కడ? అమార్గేణ ఆగతాన్ లక్ష్మీం ప్రాప్యేవ అన్వయవర్జిత. సూర్య భగవానుడు మధ్యాహ్నం దాకా వెళ్ళక ముందే మేము ఇక్కడి నుంచి వెళ్ళి ఆ ఆశ్రమాలను చూడాలన్నాడు. ఆవిడికి ఏదో ధ్వనించింది అమార్గాణ అనే మాటతో. అలాగే ఈ ఈ ఈయన కూడా ఏమన్నాడు? సుతీక్ష్ణుడు కూడా అరిష్టం గచ్చతాత మార్గం అన్నాడుగా. ఆపదలతో కూడిన మార్గంలో వెళ్ళు అన్నాడుగా. ఈ రెండింటిని ఆవిడ దృష్టిలో పెట్టుకుని, ఓహో ఇలా కుదరదు, ఈ విల్లులు, ఈ ఖడ్గాలు, ఈ అమ్ముల పొదులు ఇక్కడే పెట్టేసి అక్కడ పెట్టేసి వెళ్ళి, ఆవిడ వాళ్ళ వెనక బోళ్ళంత సామాను ఉంది, ఇవన్నీ వస్తుంటాయి, అదంతా అర్థం చేసుకోవాల్సిందే. కాబట్టి గబగబా వెళ్ళి ఆ విల్లు అవి పట్టుకొచ్చి వాళ్ళకి అందించి మునివాక్యం చేత వాళ్ళ హృదయం తెలిసి అమ్మవారు వాళ్ళ ఆయుధాలు తానే తీసుకొచ్చి అమ్మవారికి ఇచ్చింది అని మనం అర్థం చేసుకోవాలి అని వ్యాఖ్యాతలు మనకి చక్కటి సూచన చేశారు. ఇప్పుడు ఆ శ్లోకం, తతశుభతరే తూణి ధనుషీ జాయతే క్షణ దదౌ సీత తయోర్భ్రాత్రోహో ఖడ్గౌ చ విమలౌ తతః ఇచ్చింది. ఆబధ్య చ శుభే తూణి. వీళ్ళు ఏం చేశారు? ఆబధ్య, ఎక్కడ ఏవి ఎలా కట్టుకోవాలో అలాగా ఆబధ్య కట్టేసుకుని ఏమేం కట్టుకున్నారు? తూణి చాపౌ చ ఆదాయ, చాపాల చేత పట్టుకున్నారు. సస్వనౌ నిష్క్రాంతాశ్రమాత్ గంతుం ముఖౌతౌ రామలక్ష్మణౌ. వాళ్ళిద్దరూ అమ్ముల పొదులు భుజాలు కట్టుకున్నారు. ఆ సస్వనౌ చాపో ఆదాయ, అవి గలగల చిన్న చిన్న మొగలున్నాయో ఏమో, ఆ స్వనంతో కూడిన చక్కటి చిరుధ్వనులతో కూడినటువంటి ఆ వీళ్ళని చేతబుక్కు చుట్టుకొని ఆశ్రమం నుంచి బయటికి వెళ్ళిపోవటానికి వాళ్ళు గంతుం ఉభౌతౌ రామలక్ష్మణం ఆశ్రమాత్ గంతుం, ఆశ్రమంలోంచి బయటికి వెళ్ళిపోవటానికి ఇంకా వాళ్ళు బయలుదేరారు. ఎలా ఉన్నారు? శ్రీమంతం. అవకాశం వచ్చిన వెంటనే రామలక్ష్మణుల్ని, ఆ అమ్మవారిని వర్ణించకుండా వాల్మీకి ఉండలేడు. ఆయన పద్ధతి అది, ఆయన మాట తీరది. శ్రీమంతౌ రూపసంపన్నౌ దీప్యమానౌ స్వతేజసా ప్రస్థితౌ ధృతచాపౌతౌ సీతయా సహ రాఘవౌ ప్రస్థితౌ. బయలుదేరారు. ఈ అసమాపక క్రియలతోటే, నా భావార్థక శబ్దాలతోటే అద్భుతమైన అర్థాన్ని సూచింపజేస్తాడు, ధ్వనింపజేస్తాడు మహాకవి. ప్రస్థితౌ, ఇక బయలుదేరారు. బయలుదేరటం అంటే అర్థం ఏమిటి? బయలుదేరేవాడి మనస్సులో ఏ ఆలోచన ఉందో, ఒక దృఢమైన ఆలోచన ఉన్నప్పుడే బయలుదేరాడు అనే మాట ఉపయోగిస్తారు. లేకపోతే అనుమానంగా అయోమయంలో ఎటెళ్లాలో తెలియకుండా ఉన్నప్పుడు బయలుదేరాడనే ఒక నిశ్చయార్థాన్ని ప్రయోగించరు. వీళ్ళు కూడా ప్రస్థితవు, బయలుదేరారు. ఎలాంటి వాళ్ళు వీళ్ళు? శ్రీమంతవు, శ్రీమంతులు అంటే శోభతో ధగధగా మెరిసిపోతూ ఉన్నవారు, చక్కటి ఆత్మతత్వ సౌందర్యంతో, ఆత్మ సౌందర్యంతో వెలిగిపోతూ ఉన్నటువంటి వారు. ఈ శరీర సౌందర్యం బాల్యంలో ఉంటుంది, మహా ఉంటే కొద్దిగా యౌవనంలో ఉంటుంది. వార్ధక్యంలో వాళ్ళ ముఖాలు ఎవరికి చూడబుద్ధి కూడా కాదు. కాబట్టి మానవ శరీరంలో స్త్రీ శోభ ఉంటుంది, కానీ అది తాత్కాలికం, ఎప్పుడూ పోవటానికి సిద్ధంగా ఉంటుంది. కానీ స్వస్వరూప జ్ఞానమే ఉంటే ఆ శోభ కూడా మానవుల్లో కనపడుతుంది. అది లేని వాడి శోభ పోతుంది, ఉండదు. స్వస్వరూప జ్ఞానం ఉన్న వాడిలో ఆ శోభ చూడగలిగిన వాళ్ళకి కనపడుతుంది. ఇది అద్భుతమైనటువంటి అంతరార్థం. దీన్నే లోకం ఏమంటుంది? ఆయన ముఖం బ్రహ్మ తేజస్సుతో వెలిగిపోతోంది అంటుంది. ఆ తేజస్సు ఆ శరీరాన్ని కాదు, ఆ కళ్ళది, ఆ ముక్కుది, ఆ చెవులది, వాటిది కాదు. ఆ తేజస్సు దేనిది? పరమాత్మ తత్వానికి సంబంధించిన తేజస్సు. అయితే దానికి ఏ లక్షణాలు లేవండి అంటారు కదా, లేవు. కానీ
ఇక్కడ ఈ ఉపాధిని ఆశ్రయం చేసుకుని అది నేనున్నానని చూపించటానికి నిన్ను ఆ దారిలో నిన్ను తీసుకుని వెళ్ళటానికి ఉన్నట్టుగా కనిపిస్తుంది, ఉంటుంది, ఉన్నట్టుగా కనిపించటమే ఉంటుంది. శ్రీమంతౌ రూపసంపన్నౌ, అద్భుతమైనటువంటి సౌందర్యంతో కూడిన స్వరూపం కలవాళ్ళు. రూపం, బాహ్య రూపం, స్వరూపం. రూపం అనే శబ్దమే చాలా అందమైన శబ్దం, అనుకూలమైన శబ్దం. బాహ్య రూపం, అంతఃస్వరూపం. రూపవంతం రెండు ఉన్నాయి స్వామివారిలో, ఇద్దరు కూడా. శ్రీమంతౌ రూపవంతౌ దీప్యమానౌ స్వతేజస. ఇందాక నుంచి మనం చెప్పుకున్నది వ్యర్థం కాదు, నిజమే చెప్పుకుంటున్నాం, ఏదో గాలిలో మాటలు చెప్పుకోవట్లా. ప్రకాశ దీప్యమానౌ స్వతేజస. స్వతేజస, స్వ అంటే స్వరూప, అక్కడ రూప, ఈ స్వ రెండు కలిపితే స్వరూప తేజస. స్వరూపం యొక్క తేజస్సుతో, స్వరూపం అంటే బాహ్య రూపం, ఆంతర రూపం. ఆంతర రూపం స్వరూపం, బాహ్య రూపం విభూతి. ఈ విభూతికి ఆధారం ఏది? స్వరూపమే. స్వరూపం ఉంటేనే బాహ్య రూపం ఉంటుంది. స్వరూపం లేకపోతే బాహ్య రూపం లేదు, ఏదీ లేదు. అయితే బాహ్య రూపం ఉంటేనే స్వరూపం ఉంటుందా అండి? కాదు. బాహ్య రూపం ఉన్నా లేకపోయినా, ఉపాధి ఉన్నా లేకపోయినా స్వరూపం ఉండి తీరుతుంది. ఇక్కడ మనకు ఒక అద్భుతమైన విషయం ప్రస్తావనలోకి వచ్చింది. ఇప్పుడు నేను ఆలోచిస్తున్నానండి, నా ఆలోచన నా మనస్సుకి, నా శరీరానికి, నా బుద్ధికి, నా బుర్రకి దీనికే పరిమితం అయ్యింది. మీరేమో ప్రతిరోజు ఏం చెప్తున్నారు? బయటకు వచ్చాయి, దాంట్లో నుంచి బయటకు వచ్చాయి, నీ జ్ఞానం విశ్వవ్యాప్తమైంది, సర్వవ్యాప్తమైంది. జ్ఞానం అంటే అది పరిమితమైంది కాదు, అపరిమితమైంది అని చెప్తున్నారు. అది ఎలాగో తెలియట్లేదు. ఆ తెలియదు. ఎందుకని? ఉపాధి లక్షణం. తెలుసుకోవటమే జ్ఞాన మార్గం. మరి ఎలాగా అంటే సాధనాపూర్వకంగానే. ఇది 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 ఎలా తెలుస్తుంది? మనకు 3 దశల్లో సూక్ష్మంగా చెప్పుకుంటే 3 జాగ్రత్త, స్వప్న, సుషుప్తులు ఉన్నాయి. ఇందులో స్వప్నం అబద్ధం అని అందరికీ తెలిసిన విషయమే, అందరూ ఒప్పుకునే విషయమే. ఎందుకని? అందరూ అంటే అందరూ, ఆ పూర్వపక్షులు, సిద్ధాంతులు అందరూ కూడా, ప్రశ్నలు వేసేవాళ్ళు, సమాధానాలు చెప్పేవాళ్ళు అందరూ కూడా. ఈ ప్రశ్న వేసేవాడేకి సమాధానం చెప్పేవాడు ఉంటాడు. ఈ సమాధానం చెప్పేవాడు ఒక్కోసారి ప్రశ్న వేస్తే ఈ ప్రశ్న వేసేవాడు సమాధానం చెప్తాడు. కాబట్టి 2 రకాల వాళ్ళు అందరూ కూడా. అంగీకరించిన విషయం ఏమిటంటే స్వప్నం అనేది ఉట్టిదే, అబద్ధం, అది నిజం కాదు. ఎందుకని? దానికి కారణాలు అనేకం చాలా ఉన్నాయి, ఉపనిషత్తు చెప్పింది. సరే, స్వప్నం నిజం కాదు. ఎందుకని నిజం కాదని ఒక మాట చెప్పుకుంటే, నీకు స్వప్నంలో ఏం కనిపిస్తున్నాయి? జాగ్రత్త దశలో నువ్వు అనుభవించిన భావాలు, వస్తువులు, గ్రామాలు, ఊళ్ళు, ఇవన్నీ నీకు స్వప్నంలో వస్తున్నాయా లేదా? మరి అవే స్వప్నంలో వస్తున్నప్పుడు, నువ్వు స్వప్నాన్ని అబద్ధం అన్నప్పుడు ఈ వస్తువులు ఎక్కడవి? జాగ్రత్తలు. అవి అక్కడ అబద్ధం కావాలిగా, అంతే. అబద్ధం వలన ఇక్కడ అబద్ధం జరుగుతోంది. మరి 3వ దశ ఉంది కదండి, ఏది? నిద్ర. అక్కడ సుషుప్తి. సుషుప్తి కూడా అబద్ధమేనా? సుషుప్తిలో కొంత అబద్ధం, కొంత నిజం. ఏది నిజం, ఏది అబద్ధం అంటే, సుషుప్తిలో కూడా వాసనలు ఉంటాయి, ప్రాణం చలిస్తూనే ఉంటుంది, మనసు నిద్రపోతూ ఉంటుంది, ఇవన్నీ జరుగుతాయి. కానీ సుషుప్తి నుంచి బయటకు వచ్చిన తర్వాత అంతకు పూర్వం తీవ్రమైన దుఃఖం కలిగిన, తీవ్రమైన సుఖం కలిగిన అవేమీ గుర్తుండవు సుషుప్తిలో. గాఢ సుషుప్తిలోంచి బయటికి రాగానే ఏమంటాడు? నేను హాయిగా నిద్రపోయాను, సుఖంగా నిద్రపోయాను అంటాడు. ఆ సుఖం అది ఒక్కటే నిజం, నిజం యొక్క ఆభాస. ఆ సుఖం దేన్ని సూచిస్తోంది? శాశ్వత సుఖాన్ని సూచిస్తుంది. ఎప్పుడు శాశ్వత సుఖం అవుతుంది? అది దానికి సంబంధించిన ఈ కారణ శరీరం సుషుప్తిలో ఉంది.
ఈ కారణ శరీరాన్ని కనుక నువ్వు పోగొట్టుకుంటే ఆ సుషుప్తి నిజం. కాబట్టి ఇప్పుడు ఈ 3 దశల్లోనూ విహరించడం అనే నేర్పుని మనం సంపాదించుకుంటే స్వతేజస్సు మనకి ఉపాధి పోయినా మనం ఇప్పుడు మనకి ఇందాక అనుమానం వచ్చింది, శరీరం ఉండబట్టే, అందులోనూ బతికుండబట్టే, ప్రాణం ఉండబట్టే మాట్లాడటం ఆలోచించడం జరుగుతోంది. ప్రాణం పోయిన తర్వాత ఆలోచన ఉంటుందా? ప్రాణం పోయిన తర్వాత మనస్సు ఉంటుందా? నా భక్తి ఉంటుందా అంటే అన్ని నిరాకార స్థితిలో ఉంటాయి. సుఖానికి ఆకారం ఉందా? దుఃఖానికి ఆకారం ఉందా? గుణాలకు ఆకారం ఉందా? శరీరానికే కదా ఆకారం ఉంది. కాబట్టి ఇవన్నీ నిరాకార స్థితిలో ఉంటాయి. ఆ నిరాకార స్థితిలో వీటిని ఇక్కడే దీంతోటే వదిలేసి నువ్వు కేవలం నిరాకార స్థితిలో ఉండటమే అనే విషయాన్నే కనుక నువ్వు బాగా అధ్యయనం చేసుకోగలిగినట్లయితే, సాధన చేసి నీ స్వాధీనం చేసుకోగలిగినట్టయితే ఫలితం నీకు అక్కడ కనిపిస్తుంది అని మనం ఒక ఆలోచన విధానం అలా పెడితే ఎలా ఉంటుందో, ఇందులో కొంత దోషం ఉండొచ్చు, కొంత సత్యం కూడా ఉండవచ్చు. ఏది ఏమైనా దోషాన్ని మనం ఎప్పుడు అది దోషం అని తెలిస్తే దాన్ని వెంటనే పరిహరించడానికి మనం సిద్ధంగా ఉంటాం. కాబట్టి ఆ స్థితిని సాధించటమే మోక్షం యొక్క లక్ష్యం. అందుకని చెప్తున్నాడు, శ్రీమంతౌ రూపసంపన్నౌ దీప్యమానౌ స్వతేజస ప్రస్థితౌ ధృతచాభౌతౌ సీతయా సహరాఘవౌ ప్రస్థితౌ. ఇంకా బయలుదేరారు. ఇంక బయలుదేరితే ఏం జరుగుతుంది? అసలు రామాయణం ఈ ప్రస్థితవు అనే మాట, నా వ్యక్తిగత అభిప్రాయం, ప్రస్థితవు దగ్గర నుంచే రామాయణం అక్కడ అయోధ్యాకాండ గచ్చత అని ప్రారంభమయ్యి ఎంత కథ నడిపిందో, ఇక్కడ ప్రస్థితవు అనే మాట భవిష్యత్తు కథని నడపబోతున్నది. అది ఎలాగ ప్రస్థితం? సచాపౌ సతునీరౌ సఖడ్గౌ దీప్యమానౌ స్వతేజస. ఇవన్నీ ఈ శ్లోకం భావ్యార్థాన్ని స్పష్టంగా మనకి చూపిస్తోంది. ఆ దారిలో మనం వెళ్ళగలిగితే రామాయణం మనకి అమృతోపమానమైనటువంటి భావాల్ని అందిస్తుంది. అటువంటి భావాల్ని అందుకొని ఆనందించడం కంటే వేరే ఒక పద్ధతి అంటూ, వేరే ఒక స్థితి అంటూ ఉండదు.